చంద్రముఖి ఇదేంటి కర్ర కర్రెందుకు? చచ్చిపోతావు. నిన్ను కొట్టాలని మర్చిపోయావే? నా చేతులు చాలు. కానీ నాకు సరిపోవుగా. ఏంటి మళ్ళీ మొదలుకు వస్తున్నావు? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్న విషయం మర్చిపోయావు నువ్వు? ప్లీజ్ అండి, దయచేసి ఆ ప్రూఫ్స్ మాత్రం బయట పెట్టదు. మీరేం చెప్పినా చేస్తారు. కూర్చోమంటే కూర్చుంటాను, నించోమంటే నించుంటాను. కొట్టాలనిపిస్తే కొడతాను, తన్నాలనిపిస్తే తంతాను. పుల్లగా తయారయ్యావంటే? ఏంట్రా విడిచకట్టిన చుట్టూ రోడ్ల మడి తిరిగే పిచ్చిదాన్నా? ఎవరన్నా? ఇదిగో, నన్ను కొడితే నీకే నష్టం తెలుసా? ఏంట్రా నష్టమా? రేయ్, ఇట్లారా ఇటు ఏమన్నావురా? నాది పిడిచకట్టిన చుట్ట అవునరా, ఇందాకేదో పాట పాడావు. ఏంట్రా అది? లగ 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 షాక్ లగ. లగా 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 షాక్ లగా. చి 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 అంట కదా. లగ 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 షాక్ లగ. లగా 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 షాక్ లగ. ఇదిగో, నా పవర్ ఏంటో తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తున్నావు. ఏంట్రా నీ పవరు? ఆ ఫోటోలు టేప్లేగా తీరా. ఆ ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? తీరా. నాకివ్వదు. డైరెక్ట్ గా పోలీసులకే హ్యాండ్ ఓవర్ చెయ్యి. అవసరమైతే సిబిఐకి, ఎఫ్బిఐకి, ఇంటర్నేషనల్ లెవెల్ కి, ఇదిగో సిఐడి కూడా ఓపెన్ అయింది ఈ మధ్య, వాళ్ళకు కూడా ఇచ్చేయ్. ఏంటి నా దగ్గర ప్రూఫ్స్ లేవనుకుంటావా? ఇదిగో, నేను నీ మెళ్ళో తాళి కట్టానని ఒకే ఒక్క కత్తసీతో ఇన్నాళ్ళు వార్నింగులతో వదిలేశాను. నేను అనుకున్నానంటేనా ఇప్పటికిప్పుడే నేను పోలీసులకి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తానే అనుకున్నాను నువ్వు. అసలు అవి నీ దగ్గర ఉంటే కదరా హ్యాండ్ ఓవర్ చేయడానికి? నా దగ్గర ఆధారాలు లేవని నువ్వు అంత గట్టిగా ఎట్లా చెప్తావు? ఒరేయ్, నువ్వు ప్లే చేసిన సీన్ లో నీకే తెలియని కొన్ని డైలాగులు నువ్వు నోరు జారావు. ఒకసారి చూసుకో. అటు చూడు. ఎవరికి అన్ని గ్లాసులు తీసి బయట ఇప్పటికే లేట్ అయింది, త్వరగా పోయిరా. పోతున్నా పోయి. చంటి ఆపారేంట్రా? చీర్స్ కొట్టిన తర్వాత మందు ఎక్కువసేపు గ్లాసులో ఉండకూడదు. కానీ ఓ పెగ్గేస్తావా నారాయణ? రేయ్, ఎలా కనిపిస్తున్నాను రా నీకు? మీతో కూర్చొని చీప్ లిక్కర్ తాగే నారాయణలా కనిపిస్తున్నానా? నెవర్. ఇప్పుడు ఈ నారాయణ మందు కొట్టాలంటే బాటిల్ కాస్ట్ కనీసం బిలియన్స్ లో ఉండాలి. ఈ బిల్డప్పులకు మాత్రం ఏం తక్కువ లేదు. ఏదో ఒక రోజు మేడం చేతులు బేస్మెంట్ తగిలి బిల్డింగ్ కూలిపోతుంది. పోనీ కూల్ డ్రింక్ తాగుతా నారాయణ? ఓకే. రేయ్, సార్కి కూల్ డ్రింక్ పోయిరా. ఇందా నారాయణ కూల్ డ్రింక్. ఒరే చంటి, ఈ డూప్లికేట్ అనుకుంటున్నావా? ఒరిజినల్ నేపాల్ రుద్రాక్షలు రా. నిజంగా నారాయణ, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని ఈ డ్రెస్ లో నువ్వు దొరబాబులాగా ఉన్నావు. నీ అభిమానం రా.
నాకు మందు ఎక్కువైంది అనుకుంటున్నారా? తాగేది కూల్ డ్రింక్ అయితే కిక్కెట్టా ఎక్కుదురా యాదవల్లారా. బాగా ఎక్కేసింది. వీడిని ఇప్పుడు ఏమడిగినా నిజం చెప్పేస్తాడు. నా డౌట్ క్లియర్ చేసుకోవాలి. ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. నారాయణ, మేడం ఎదిరించే ధైర్యం నీకెలా వచ్చింది? ఆ ప్రూఫ్లని ఎలా సంపాదించావు? అబ్బో అదో పెద్ద కతరాస్ అంటే. చెప్పొచ్చు కదా నారాయణ. సరే చెప్తా నేను. మేడం చేసిన నీచమైన పనుల్ని, నికృష్టమైన కార్యాలని, చండాలాల్ని అన్ని వీడియోలో షూట్ చేశానురా. అందుకే ఇప్పుడు మేడంతో కబడ్డీ ఆడుకుంటున్నాను. అది మ్యాటర్. ఎప్పుడు మాతోనే ఉన్నావు కదా నారాయణ, ఇవన్నీ ఎప్పుడు చేసావు? నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. ఎక్కడో తేడా ఉంది నారాయణ. నీ చేతిలో ఎప్పుడు కెమెరా చూడలేదే. అసలు ఉంటే కదరా నువ్వు చూడటానికి. ఏంటి నారాయణ నువ్వు అనేది? ప్రూఫ్లు లేవు, తొక్కలేవురా సంటి. అంత జుజుబిరా. లేకపోతే రింగులు రాని నా మాట ఏంటదా? ఒరే సంటి, లేకపోతే ఇవన్నీ నా కోసం చేశానంటరా. జీవితాంతం పగ పగ అని ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటాను. ఏదో పుదిన పాపానికి కొంచెం ఉపకారం చేస్తే కనీసం మిగిలిన జీవితం అన్నా సుఖంగా ఉంటుందని ఇదంతా చేశాను. ఏదో యశోదర సుఖంగా ఉంటుందని కదా. అంత మోసం. నన్ను అమాయకుని చేసి ఇందులో ఇరికిచ్చారు. నీకిదేం భావ్యంగా తెలుసా? ఇదిగో యశోదరా, నేను నీ భర్తని. ఆ విషయం మర్చిపోవాకు. భర్తను కొట్టడం భార్యకి తగదు. భారతదేశ చరిత్రలో ఒక కళంకం తెలుసా? ఏంటంటా చూస్తున్నావు? ఇదిగో నాకేమన్నా అయితే పోయేది నీ నుదుటిని బొట్టే. నువ్వు నీ కూతురు అనాథలు అయిపోతారు. నువ్వు అట్టా చూస్తుంటే నాకు భయంగా ఉంది. సైలెంట్ లో కూడా వైలెంట్ గా కనిపిస్తున్నావు. ఏంటి చంపుతావా? డౌటా? ఏదో భార్యవు కదా, తప్పు మీద తప్పు చేస్తున్నావు, కంట్రోల్లో పెట్టుకున్నావు అని చిన్న అబద్ధం ఆడాను అంతే కదా. దానికి చంపేస్తావా? చిన్న అబద్ధమా నువ్వు వాడింది? నువ్వు వాడింది చిన్న అబద్ధమా? ఎంత టార్చర్ చేసావురా నన్ను. నేను తిని పడేసిన ఎంగిలి తినే కుక్కవి నా మెళ్ళో తాళి కట్టి నా మీదే ఆధిపత్యం చలాయించాలని చూస్తావా? ఇదిగో నేనేమి నీ మీద మనసు పడి తాళి కట్టలేదు. చందు చంపుతానని బెదిరిస్తే కట్టాను. చచ్చిపోవాల్సింది. ప్రాణం కాపాడుకోవడం కోసం తాళి కట్టేస్తావా? సరే నేనేదో ప్రాణమైందో కట్టాను, మరి నువ్వెందుకు మెళ్ళ ఉంచుకున్నట్టు? పగ కోసం రా. ఎవరిని బెదిరిస్తే నువ్వు నా మెళ్ళో తాళి కట్టావో దాన్ని నీ కళ్ళ ముందే చంపేసి ఈ తాళి తీసి దాని శవం మీద విసిరేసి నిన్ను చంపాలనుకున్నాను. అందుకే నువ్వు ఇంకా బ్రతికున్నావు. రై, నీకింకా ఆయుష్ ఉందిరా. ఆ చందు నా చేతికి దొరికేంత వరకు నిన్ను ఏమీ చేయదు. దొరికిందా మోక్షం కలిగినట్టే. యశోదరా, నా మాటలు వినేశోదరా. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి హాయిగా మన ఇద్దరం భార్యాభర్తలాగా ఉండిపోదాం. మేడం, మేడం ఏమైందిరా? మేడం ఏమైందిరా? మేడం, మేడం అని పిలవు. మేడం చెత్త విధవా. ఒక్కసారి పేరు పెట్టి పిలిచావో నిప్పు పెట్టి తగలబెడతా. బ్రతకడానికి ఇంకొన్ని రోజులు అవకాశం ఇస్తున్నాను. చచ్చేంత వరకు బుద్ధిగా ఉండి ఒక మూలన పడుండు. ఒక జాడించావో ఈ గెటప్ రేపటి నుంచి ఈ గెటప్ లో కనిపించావో
ఒళ్ళంతా చెమటలు పట్టి ఏమైంది నారాయణ? చెప్పాను కదయ్యా ఓదారు చేస్తున్నానని. ఏం చెప్పావు? నీకెందుకే అదేని భార్య భర్తలన్న తర్వాత 1.25 లక్షలు ఉంటాయి. అన్ని అనుమానాలు పెద్ద డౌట్లు. నారాయణ, కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా? ఓసారి తాగిచ్చావుగా, ఉన్నదంతా బయటకు వచ్చేసింది. లోపల ఏం లేదు, దాని అవసరం లేదు. చనిపోయిన ఈ ముంబై డీసీపీ కూడా మాఫియాకి సంబంధించిన వాడు అనడానికి అన్ని సాక్ష్యాలు ఇందులో ఉన్నాయి. కానీ తెలియాల్సిందల్లా కార్తీక్ అనేవాడు వీళ్ళని ఎందుకు చంపాడనే విషయమే. కోర్స్ ఆ కుర్రాడు వాళ్ళని చంపడం వల్ల సమాజానికి మంచే జరిగింది. అలాగని హత్య చేయడం నేరమే కదా. అసలు అతనికి ఈ మాఫియా గ్యాంగ్కి ఏమిటి సంబంధం? అదే తెలియడం లేదు సార్. వీళ్ళుండేది ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళుండేది ముంబైలో. అసలు వీళ్ళ మధ్య గొడవ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు సార్. వీలైనంత త్వరగా ఈ లింకును కనుక్కొని కార్తీక్ను పట్టుకొని కేసు క్లోజ్ చేయాలి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తను ఏసీపీ విజయవర్మ. హలో సార్. మీరు ఇతనికి ఈ కేసు విషయంలో హెల్ప్ ఎస్ చేయండి. సార్. మిస్టర్ విజయవర్మ, ఇష్యూ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఎంత కరప్టెడ్ అయినా చనిపోయింది ఒక డీసీపీ. అతన్ని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయడం మన డ్యూటీ. ఈ ఫైల్ తీసుకోండి. అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. నేను చూస్తాను సార్. ఇంకో ముఖ్య విషయం, కార్తీక్ అనే కుర్రాడు ఆ డీసీపీని మాఫియా వాళ్ళని చంపాడు. కానీ అతనికి అంతకు ముందు అతనికి ఏ నేర చరిత్ర లేదు. అందుకే మ్యాక్సిమం అతను సేవ్ చేయడానికే మనం ప్రయత్నించాలి. అతను ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడో తెలుసుకోవాలి. ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నాడు. అతనికి మన వల్ల ఏ ప్రమాదమో లేదన్న విషయం అతనికి తెలియజేయాలి. డోంట్ వరీ సార్, ఐ విల్ టేక్ కేర్. ముందుగా ఎంక్వైరీ అతని వైపు నుండే మొదలు పెడతాం. అతనెవరో, అతని బంధువులెవరో కనిపెట్టి వాళ్ళని విచారించి విషయం రాబట్టే ప్రయత్నం చేస్తాను. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేయండి. బట్ మేక్ ఇట్ ఫాస్ట్. ఎక్కువ రోజులు కార్తీక్ తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అతనిపై షూటింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతవరకు వెళ్ళేవాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు నాతో రండి. బయటికి రా. నువ్వు నా నుండి తప్పించుకోలేవు యశోదరా. చందు నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. ఆ రోజు నీ చెంచాగాళ్ళు చందుని తీసుకెళ్తుంటే నేను చూశాను. నీకు చావు తప్పదు. నీ అంతటా నువ్వే నా ముందుకొస్తే నీ చావు ఈజీ అవుతుంది. అదే నేను వెతికి వెంటాడి చంపాల్సిన పరిస్థితి వస్తే నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. ఇంట్లో ఎవరు లేరు. మనం వస్తున్నామని ముందే తెలిసి ఎక్కడ పారిపోయినది. దాన్ని వదలకూడదు బాబు. తెలియకుండా అది ఏ పని చేయదు. చందమ్మని ఎక్కడ దాచుందో వీణ్ణి 4 పీకితే తెలుస్తుంది. ఎక్కడ్రా చందు?
సత్య ప్రమాణికంగా చందు ఎక్కడుందో నాకు తెలియదండి. ఉన్న యశోదర జలజ కూడాను రాత్రికి రాత్రి చెప్పా పెట్టకుండా బిషాన ఎత్తి వెళ్ళిపోయారండి. బాబు వీడి మాటలు నమ్మకండి బాబు. వీడు అమాయకంగా ఉంటాడు గాని ఆ యశోదర ఏం చేస్తుందో, ఎక్కడెక్కడ దాని సావరాలు ఉన్నాయో అన్నీ వీడికి తెలుసు. బాబు ఆడని చెప్తాడా? ఒరే దస్తగిరి, నా మాట నమ్మండ్రా. తాళి కట్టిన మొగుండని కూడా లెక్క చేయకుండా నన్నే ఏమార్చి వెళ్ళిపోయింది. అసలు అది ఎక్కడుందో నిజంగా నాకు తెలియదండి బాబు. నువ్వు మామూలుగా అడిగితే చెప్పోరా? చెప్పు, ఎక్కడ యశోదరా? చందుని ఎక్కడ దాచారు? ఎన్ని హింసలు పెడుతున్నారు? చెప్పరా? కొట్టండి బాబు, కొట్టండి బాబు, కొట్టండి, ఇంకా కొట్టండి. నన్ను కొట్టినా చంపినా నాకు తెలిసిన నిజం ఇదే. వాళ్ళు ఎక్కడున్నారో నిజంగా దేవుడు తోడుగా నాకు తెలియదు బాబు. నాకు తెలిసిన నిజం ఇదే. వాళ్ళు నన్ను ఇరికించేసి వెళ్ళిపోయారు బాబు. నిజం దస్తగిరి, నమ్మండి సార్. నటించకరా. ఆ యశోదర చందుని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోతూ నన్ను డైవర్ట్ చేయడానికి నేను ఇక్కడ వదిలేసి వెళ్ళింది. నిన్ను నేను చంపననుకుందేమో, కానీ నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నాకు వాళ్ళు ఎక్కడున్నారన్న నిజం నాకు తెలియాలని దానికి తెలీదు. చెప్పరా? అయ్యో, దాని మాయల గురించి మీకు తెలియదే ఉంది బాబు. ప్రస్తుతం ఇప్పుడైతే నన్ను కూడా వేసేయాలని చూస్తుంది తెలుసా? రాయ్, విసిగించకో. నీకు 24 hours టైం ఇస్తున్నాను. బతుకు మీద ఆశ ఉంటే యశోదర అడ్రస్ చెప్పు, లేకపోతే నీ కేర్ ఆఫ్ అడ్రస్ శ్మశానం అవుతుంది. గుర్తు పెట్టుకో. చూసావా, వాళ్ళు ఎన్ని అడుగుతున్నా నేనేం మాట్లాడలేదు. ఆ చందు నీ దగ్గరే ఉందని కార్తీక్ అనుకుంటున్నాడు. నేను గాని నిన్ను బుక్ చేయాలనుకుంటే అదే నిజమని చెప్పి కార్తీక్ సపోర్ట్ గా ఉండి నీ తాడ తీయించేవాడు తెలుసా? ఆ కార్తీక్ ఇప్పుడు నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకునే మూడ్లో కూడా లేడు. కానీ నేను అలా చెప్పానా? చెప్పలేదు. ఎందుకు ఎందుకు? నువ్వు నా భార్యవు కాబట్టి. ఎప్పటికైనా నా ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటే అంతే చాలు. ఏంటి మమ్మీ ఇది? ఇలా ఎన్ని ప్లేస్లని మారుతాం? ఎంతకాలం అని మారుతాం? మారాలి, తప్పదు. ముందే ఆ కార్తీక్ గడు కాక మీద ఉన్నాడు. వాడికి కానీ దొరికావంటే కైమా చేసేస్తాడు. నా గెస్ కరెక్టే అయితే వాడు ఈ పాటికే మన ఇంటికి వచ్చి మనం కనపడకపోయేసరికి దొరికిన నారాయణ గాడిని 4 తన్ని మన గురించి అడిగి వెళ్ళుంటాడు. ఆ నారాయణ గాడికి మనం ఎక్కడికి వెళ్ళాము అన్నది తెలియదుగా. వాడు మన గురించి చెప్పే ఛాన్సే లేదు. చెప్తే గాని ఆ కార్తీక్ గాడు వదలడు. పాపం ఆ నారిగాడు ఎన్ని తన్నులు తింటున్నాడో చవట సన్నాసి. నువ్వు ముందుగా గెస్ట్ చేసావు కాబట్టి ఆ కార్తీక్ నుంచి మనం తప్పించుకోగలిగాం. అయినా కార్తీక్ బయట ఉన్నంత వరకు మనకి డేంజరే మమ్మీ. పెద్ద చేపని పట్టాలి అంటే చిన్న చేపని ఎరగా వేయాలి. ఆ రాహుల్ గాడిని ఫాలో చేస్తే కార్తీక్ గాడి ఆచూకీ తెలుస్తుంది. అప్పుడు పోలీసులకు ఫోన్ చేసి కార్తీక్ గాడు అరెస్ట్ అయ్యేలా చెయ్యొచ్చు. ఒరే చంటి మేడం, మన మనిషిని ఒకడిని పంపించి ఆ రాహుల్ గాడు ప్రతి అడుగుని గమనించవచ్చు. వాడు ఎక్కడికి వెళ్ళినా మన వాడిని ఫాలో చేయమని చెప్పు. కార్తీక్ గాడి గురించి ఏ మాత్రం జాడ తెలిసినా వెంటనే మనకు ఫోన్ చేయమని చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను.
అలాగే మేడం. అంతేకాదు చందు గురించి మన వాళ్ళని వెతకమని చెప్పు. ఆ కార్తిక్ గాడు చందు మన దగ్గరే ఉంది అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం లేదు అని చెప్పినా వాడు దాన్ని నమ్మే స్థితిలో లేడు. వాడు మనల్ని వెతికి పట్టుకునే లోపే చందుని మనమే వెతికి పట్టుకోవాలి. చందు మన దగ్గరుంటే వాడిని మనం ఏమైనా చేయొచ్చు. అవును మమ్మీ, ఇప్పుడు ఆ చందు మనకి బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. కార్తీక్ నుంచి తప్పించుకోవాలన్నా అతన్ని చంపాలన్నా చందుయే మనకి ఆయుధం. అవును జలజ, అది మనకి దొరకాలి. ఆ కార్తిక్ గాడిని ఒక ఆట ఆడిస్తాను. చెప్పు కార్తీక్. నాకు హెల్ప్ చేయాలి రాహుల్. నా పాత ఫోన్ నెంబర్ డీయాక్టివేట్ అయింది కదా, దాన్ని యాక్టివేట్ చేయించాలి. చందుకి నేను ఇప్పుడు యూజ్ చేసే నెంబర్ తెలియకపోవచ్చు. పాత నెంబర్కే తను ఫోన్ చేసే అవకాశం ఉంది, అందుకే అడుగుతున్నాను. అవును కార్తీక్, ఛాన్సెస్ ఉన్నాయి. నేను యాక్టివేట్ చేయిస్తాను. అంతేకాదు రాహుల్, తను నీకు కూడా కాల్ చేసే అవకాశం ఉంది. నీకు వచ్చే ప్రతి కాల్ని అటెండ్ చేయి. తను ఏ నెంబర్ నుంచి ఫోన్ చేస్తుందో తెలియదు కదా. తప్పకుండా కార్తీక్, నువ్వు చందు కలిసే ఈ అవకాశాన్ని కూడా నేను మిస్ చేయను. థ్యాంక్స్ రాహుల్. దీనికి థ్యాంక్స్ ఎందుకు కార్తీక్? మీ ఇద్దరు కలిస్తే సంతోషించేవాళ్ళలో నేను ఒకడినే. ఇన్ని రోజులు ఆ యశోరా జలజలు మాత్రమే మీరు కలవకుండా అడ్డుపడతాను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఒకరినొకరిని దూరం చేసి ఇంకా పరీక్షిస్తున్నాడు. మీరు డెఫినెట్గా కలవాలి కార్తీక్. లేకపోతే మిమ్మల్ని కలపడానికి జరిగిన కొన్ని ప్రాణత్యాగాలకి అర్థం ఉండదు. బాధపడకు రాహుల్, నాకు చందు ఆచూకీ తెలిస్తే చాలు. ఏం చేసైనా సరే చందు నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఆ నమ్మకం నాకుంది కార్తీక్. అందుకు నీకు ఏ సహాయం కావాల్సినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు అడిగినట్టు నీ పాస్ సిమ్ యాక్టివేషన్ చేయించి నిన్ను కలుస్తాను. ఉంటాను కార్తీక్. యాడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు యశు? యశు యాడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు? ఈ రికార్డ్ నచ్చి ఉండదు, ఇంకో రికార్డ్ వేద్దాం. కరెక్ట్. యారుకాగే టింగ్ టింగ్ టింగ్, యారుకాగే టింగ్ టింగ్ టింగ్, ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? యశు ఎక్కడున్నావు యశు? నీ అమ్మ కడుపు మాడ పాడి పాడి గొంతెండిపోతుంది, బయటికి రావే, నీకు దండం పెడతాను. యశు ఏంటి ఎక్కడ కనిపించట్లేదు? ఈడు కనపడ్డాడంటే అయ్య బాబోయ్, ఇంకేమన్నా ఉందా?
అమ్మయ్యా ఆడెళ్ళిపోయాడైతే అంతా నా భ్రమయ్య ఉంటది. నీ అమ్మ కడుపు మాడ నువ్వేంట్రా నా ఎండ పడ్డావు? ఏం డార్లింగ్ అంత టెన్షన్ పడిపోతున్నావు? ఒరేయ్ ముందా తిప్పుడు అప్పుడు కడుపులో తిప్పుతుంది ఇక్కడ. ఏం డార్లింగ్ నన్ను చూసి టెంప్ట్ అయిపోతున్నావా? అసలు ఈ కళకు నేను ఎట్టా కనిపిస్తున్నాను రా నీకు? చాలా మ్యాన్లీగా ఇప్పుడే బార్బర్ షాప్ నుండి షేవింగ్ చేసుకొని వచ్చినట్టు చాలా నగా కనబడుతున్నావు. నేనందరికీ ఇలాగే కనిపిస్తాను రా, కానీ నువ్వు చూసే చూపులోనే తేడా ఉంది. ఏం డార్లింగ్ అంత టెన్షన్? ఇది టెన్షన్ కాదురా, ఆత్మఘోష. విరహ వేదన కాక కాక అయిన పెళ్లి, దొరక్క దొరికిన భార్య. 40 ఏళ్ల తర్వాత మొగుడు నడిపించుకునే అవకాశం వచ్చినా కూడా నా భార్య నన్ను కాదని అర్ధరాత్రి నాతో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయిందిరా. ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు? తొక్కలో బాధ. నా బాధతో పోల్చుకుంటే నీ బాధ ఎంత? నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం నాకు కాదు, మా బాయ్ ఫ్రెండ్కి వచ్చింది. ఏం చేశాడు? ఏమీ చేయలేదు, అదే నా బాధ. ఇదిగో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతావు నువ్వు. నీకు మాత్రమే డబుల్ సెన్స్, నాకు మాత్రం సింగిలే. సర్లే, ఎందుకు ఏమైంది అడిగి? నీ భార్య నిన్ను పట్టించుకోకుండా, నీ మనసు అర్థం చేసుకోకుండా ఎలా వెళ్ళిపోయిందో, నా బాయ్ ఫ్రెండ్ కూడా నన్ను అలాగే వదిలేశాడు. సర్లే, నా సమస్యలు ఎట్టాగు ఓ పట్టాన్ని తీరట్లేవు. నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పు, కనీసం మీ ఇద్దరిని కలిపైనా తృప్తి పడతా. తిప్పుతున్నావేంట్రా? నా బాయ్ ఫ్రెండ్ నువ్వే డార్లింగ్. నేనా? నేను నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి? అలా అనకు రాజా, నువ్వంటే నాకు చచ్చేంత ప్రాణం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ డార్లింగ్, 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 ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్, డార్లింగ్, హే డార్లింగ్, హే డార్లింగ్. చిక్కినట్టే చిక్కి చిక్కకుండా పారిపోయాడు. చిలిపి. ఎంతసేపు అయింది కార్తీక్ వచ్చి?
హలో మేడం, కార్తీక్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఒరేయ్, ఏంట్రా నువ్వు అనేది? నిజంగా కార్తీక్ ఎక్కడున్నాడో తెలిసిపోయిందా? అవును మేడం, నేను ఇప్పుడే రాహుల్ని ఫాలో అవుతూ వచ్చాను. రాహుల్ ఎవరూ చూడట్లేదు అనుకుని కార్తీక్ని కలవడానికి వచ్చాడు. నేను ఇప్పుడు అక్కడి నుంచే మీకు ఫోన్ చేస్తున్నాను. శభాష్, చాలా మంచి వార్త చెప్పావురా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి కార్తీక్ ఆచూకీ తెలిసింది అని చెప్పేస్తాను. వాళ్ళు అక్కడికి వచ్చి కార్తీక్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రై, అంత దాకా నువ్వు అక్కడే వెయిట్ చేయి. అలాగే మేడం. రై, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే చెప్పు. ఒకవేళ కార్తీక్ అక్కడి నుంచి మూవ్ అయితే వాళ్ళని ఫాలో చేయి. ఉంటాను. జాగ్రత్త. రే చంటి మేడం, కార్తీక్ గాడి ఎక్కడున్నాడో తెలిసిపోయిందిరా. మన కుర్రాడు రాహుల్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. వాడో ఇంట్లోకి దూరాడు. ఈ టైంలో రాహుల్ ఆ ఇంట్లోకి వెళ్ళాడు అంటే కార్తీక్ గాడు ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. మనకి తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ని వెంటనే క్యాష్ చేసుకోవాలి. కార్తీక్ గాడు చిప్పకూడు తినే టైం దగ్గర పడిందిరా. ఒరే చంటి, మేడం, కొత్త సిమ్ ఉన్న ఫోన్ ఇవ్వరా. ఇదిగోండి మేడం. హలో, హలో, నమస్తే సార్. నా పేరు ప్రభావతి. నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని కాల్ చేశాను. చెప్పండి. సార్, మీరు వెతుకుతున్న హంతకుడు అదే ఆ కార్తీక్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. మీరు వెంటనే అక్కడికి వెళితే అతన్ని పట్టుకోవచ్చు. అడ్రస్ నోట్ చేసుకోండి సార్. ముందు మీరెవరో, మీకు ఈ కేసుకి సంబంధం ఏంటో చెప్పండి. ఈ మధ్య ప్రతి వాళ్ళు దొరికిన ఫోన్లో నుంచి కాల్ చేయడము, పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్లు ఇవ్వడము, పోలీసుల్ని ఫూల్స్ చేయడము బాగా అలవాటైపోయింది. ఏంటి సార్ అలా మాట్లాడతారు? నేరస్తుడి ఆచూకీ చెప్పడానికి ఆ కేసుతో సంబంధం ఉండాల్సిన అవసరం ఉందని మీ చట్టంలో ఎక్కడైనా రాసుందా? ఒక సిన్సియర్ సిటిజన్ గా నాకు ఆ మాత్రం బాధ్యత ఉండదా? అది కాదండి. ఏది కాదండి? ఒక నేరస్తుడు జనంలో హుందాగా తిరుగుతూ ఉంటే ఆ జనం ప్రశాంతంగా ఎలా ఉంటారు? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత అనిపించి మీకు కాల్ చేశాను. అది నిజమా అబద్ధమా అని నిర్ణయించుకోవాల్సింది మీరు. నిర్లక్ష్యం చేస్తే రేపు అందరూ మిమ్మల్నే తప్పు పడతారు అన్న విషయం గుర్తుంచుకోండి. సారీ అండి, ఏదో ఫేక్ కాల్ అనుకుని అలా మాట్లాడాను. సరే, అడ్రస్ చెప్తాను, రాసుకోండి సార్. చెప్పండి మేడం. త్వరగా వెళ్ళండి ఇన్స్పెక్టర్, లేదంటే అతను ఎస్కేప్ అయిపోతాడు. అలాగే మేడం, మా ఏసీపీ గారికి ఇప్పుడే చెప్తాను. సంటే రాయ్ కార్తీక్, అత్తగారింటికి బయలుదేరడానికి రెడీగా ఉండు. బండి పంపిస్తున్నాను రా. ఇదిగో కార్తీక్, నీ పాస్ సిమ్ యాక్టివేషన్ చేయించి తీసుకొచ్చాను. చందు నుండి కాల్ ఏమైనా వచ్చిందా? లేదు కార్తీక్, ప్రతి కాల్ని మిస్ అవ్వకుండా అటెంప్ట్ చేస్తూనే ఉన్నాను, కానీ ఇంతవరకు చందు నుంచి కాల్ రాలేదు. ఒకవేళ నువ్వు అన్నట్టు తను నీ ఫోన్కి ట్రై చేస్తుందేమో, అందుకు నువ్వు కూడా ప్రతి కాల్ని అటెండ్ చేయి. ఈసారి నేను చందుని మిస్ అయితే నా లైఫ్ నేను మిస్ అయినట్టే రాహుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాక్షస్ నుండి సేవ్ చేయాలి. పాపం చందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో ఏంటో. నిజమే కార్తీక్, ఆ యశోధర తనని ఎంత కష్టపెడుతుందో ఏంటో. చందు విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? తనేం పాపం చేసిందని? పాపం చేసింది చందు కాదు రాహుల్. చందు నిన్ని చిత్రహింసలు పెడుతూ
ఆ యశోదరే పాపం మూట కట్టుకుంటుంది. దాని పాపం పండే రోజు తొందరలోనే ఉంది రాహుల్. అవును కార్తీక్, దాన్ని చంపడంలో ఏ తప్పు లేదో కన్న కొడుకు నాకే దాన్ని తెగ నరకాలనిపిస్తుంది.